ఇవాల్టి రెసిపీ గోంగూర చికెన్. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి, ఇది ఇలా బాగా కలుపుకోవాలి. ఒక కట్ట గోంగూర వేసుకుంటున్నాను, ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ వేసి ఉడికించుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటో వేసుకోవాలి, కొద్దిగా ఇలాచి లవంగాలు పౌడర్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ముందుగా ఉప్పు పసుపు వేసి చికెన్ని బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఈ చికెన్ని వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. గోంగూరలో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తగినంత చూసుకొని కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇది స్టవ్ పైన నుంచి దింపేసుకొని ఇది ఇలా బాగా రామేసుకోవాలి. ఇలా గోంగూర యాడ్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇది ఐరన్ రిచ్ కాబట్టి అందరికీ చాలా మంచిది. రుచికి సరిపడా ఉప్పు, ఇది ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు పెట్టుకొని ఒక 2 మినిట్స్ దింపేసుకోవడమే. ఉడికించుకున్న చికెన్ని ఎందుకు వేసుకోవాలని చెప్పానంటే, ఇది గోంగూర కాబట్టి పులుపుకు చికెన్ ఉడకదు. సపరేట్గా ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటే టేస్టీ అయిన గోంగూర చికెన్ సాఫ్ట్గా బాగుంటుంది, ముక్కలు ఉడికిపోయి. అందుకే ఇదొక టిప్. ఇలా దింపేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్.